Dear people of God, greetings to you all in the Master's name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Holy Eucharist, the table of reconciliation. పరిశుద్ధ యూకరిస్తు సమాధాన పుణ్యస్థలం అనే అంశం గురించి ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి ఇప్పుడు మీరే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీర రక్తాల జ్ఞాపకంగా ఆయన మనుషుల కొరకు చేసిన పుణ్య బలిదానాన్ని నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ తద్వారా మన పాప జీవితాలలో నుండి మనం విముక్తి పొందటానికి నిరంతర ప్రక్రియగా మనం కొనసాగించుచున్నటువంటి ఒక గొప్ప బృహత్తరమైన ఆచారము, అలవాటు, పద్ధతి ఏంటిది అని అంటే పరిశుద్ధ ప్రభోజనం అనేది సంస్కారం. ఈ పరిశుద్ధ ప్రభోజన సంస్కారం దేనికి గుర్తు అని మనం అనుకుంటున్నామనంటే, పాప విమోచన కొరకు దేవుడు మనలను మన పాపల నుండి విమోచించడానికి ఒక బలిపశువు అవసరమైంది. బలిపశువు అవసరమైంది. ఆ సంగతి నిర్గమాకాండంలో మనకు కనబడుతుంది. నిర్గమాకాండం 24వ అధ్యాయంలో కూడా దేవుడు మనుషుల యొక్క పాపాలను క్షమించడానికి వారికి రక్త ప్రోక్షణ అవసరమని భావించినాడు. మరి మోషేకు ఆయన తెలియజేసినటువంటి సంగతులు 24వ అధ్యాయం 2వ వచనంలో, మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు, ఇవన్నీ సెలవిచ్చినాడు. ఆ తర్వాత మోషే ఒక్కడే ఎక్కిపోయిన తర్వాత 4వ వచనంలో, మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభాలను కట్టించి యవనస్తులను పిలిపించి పశువులను తీసుకొని వచ్చి బలి నర్పించి వాటి రక్తములో సగము ఆయన ఒక గిన్నెలోనికి తీసుకొని మిగిలింది బలిపీఠం మీద పోసి ఆ గిన్నెలో తీసుకున్న రక్తాన్ని ప్రజలందరి మీద ప్రోక్షించినాడు. చూడండి 6వ వచనంలో చూద్దాం. అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకొని పల్లెములో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించారు. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలందరూ వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమని చెప్పినారు. వెన్ దే హ్యావ్ హర్డ్ ద లా ఆఫ్ గాడ్, దే wholeheartedly at a time have accepted. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అనుసరించి బ్రతుకుతాము అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత 8వ వచనంలో, అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇది. అంటే ఈ చట్టాన్ని మీరు పాటించాలా, ఈ చట్టం మీరు పాటిస్తారు అని అనడానికి, దేవునితో మీకు నిబంధనగా ఉండడానికి ఈ రక్తమే ఒక నిబంధన అని ఆ రక్తాన్ని వారి మీద చల్లి ప్రోక్షించినాడు. పాప విమోచన కొరకైన జంతు బలి అర్పించి ఆ రక్తాన్ని, నిష్కలంకమైన ఆ రక్తాన్ని వారి మీద ప్రోక్షించి, ఈ రక్తమే మీకు దేవునికి మధ్య నిబంధన, మీరు దేవుని ఆజ్ఞను మేము అనుసరిస్తాము అని చెప్పిన నిబంధనకు గుర్తు ఇది క్రొత్త నిబంధన అని వారికి తెలియజేయటం మనము కనబడుతుంది. సో ఈ రక్తమే పాప పరిహారానికి దేవునికి ప్రజలకు మధ్య జరిగిన నిబంధనకు ఒక గుర్తుగా మిగిలింది. అదే రక్తం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో కూడా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు వన్స్ ఫర్ ఆల్ హీ హస్ గివెన్ ఎ కంప్లీట్ సాక్రిఫైస్. మనుషుల పాప పరిహారం కొరకు, దేవునితో మనుషులను సమీపస్థులనుగా చేయటం కొరకు ఒక్కసారే పరిపూర్ణ బలి అర్పణను దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయన అర్పించినాడు. గాడ్ హ్యాస్ గివెన్ ద సాక్రిఫైస్. యు సీ, సాక్రిఫిషియల్ యానిమల్ ఈజ్ సెంట్ బై గాడ్ హిమ్సెల్ఫ్. నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. ఆ రక్తము మనలను మన పాపాల నుండి విమోచన చేసి విడుదల చేసి దేవునికి మనల్ని సమీపస్థులనుగా చేసింది. సో ఈ పాప పరిహారార్థ బలి
యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాప పరిహారార్థ బలి, దీనిని నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి మీరు పరిశుద్ధ ప్రభుభోజన సంస్కారాలను ఆచరించండి అని యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పడం మనకు కనబడుతుంది. ఈ పాప పరిహారార్థ బలి అయిపోయిన తర్వాత రక్తం అందరి మీద ప్రోక్షింపబడి వారు దేవునితో నిబంధన చేసిన తర్వాత జరిగిన సంఘటన నిర్గమకాండం 24వ అధ్యాయం 10వ వచనంలో, ఇశ్రాయేలీయుల దేవుని వారు చూచిరి. ఎప్పుడైతే వారు దేవునితో నిబంధన చేసుకున్నారో, ఎప్పుడైతే వారి పాపాల నుండి విడుదల పొందినారో, అప్పుడు దేవుని వారు కనులారా చూచినారు అని నిర్గమకాండంలో రాయబడింది. మరి కొరింథీ సంఘానికి పత్రిక రాస్తా పరిశుద్ధ పౌలు భక్తుడు ఇంత గొప్ప క్రీస్తు ప్రభుల వారి శరీర రక్తములను ఎంతో జాగ్రత్తగా పుచ్చుకొనవలెను, దీన్ని మన శరీరంలోనికి మనం పంపేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాడు ఆయన. కొరింథీయులకు తన మొదటి పత్రిక రాస్తా 10వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టయ్యే కదా. మనం విరుచురొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నట్టయ్యే కదా. మనమందరం ఆ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము కూడా ఒక్క శరీరమై ఉన్నాము. When you partake in the body and blood of Christ, it means that all of you are one united flesh of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరములో మనమందరం పాలివారమవుతున్నాం. క్రీస్తు శరీరం ఒక్కటే కనుక మనమందరం ఆ శరీరంలో భాగమే. మనం ఎవ్వరమైనా, ఏ జాతి కుల వర్ణ వర్గాలకు చెందిన వారమైనా మనమందరం ఒక్కటే. ఎందుకంటే మనం ఆ ఒకే రొట్టెలు తింటున్నాము, ఒకే పాత్రలోనిది తాగుతున్నాం. మనం అందరము ఆ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇది మనకు పరిశుద్ధ పౌలు భక్తుడు చెప్పినటువంటి సంగతి. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు ఆయన అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి శరీర రక్తములను పుచ్చుకున్న ఈ దేహం విగ్రహార్పితములైన వాటిని కూడా ఇందులోనికే పంపిస్తే, మంచిది చెడుది అన్నీ ఈ పాత్రలోనే మీరు కలపకూడదు అని పరిశుద్ధ పౌలు భక్తుడు అంటున్నాడు 18వ వచనంలో, శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఇక నేను చెప్పినదేమనగా, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నారు. కాబట్టి అది ఇది రెండు మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా తాగుచున్నారా? అట్లా తాగనేరరు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీర రక్తాలు మన దేహంలోనికి పోయినప్పుడు మనం శుద్ధులమై మనం అత్యంత పవిత్రమైన పుణ్య జీవితాన్ని జీవించాలా. You see, when you are mixing up God, Jesus' blood and body in your own body and blood, now how will you be your own self? You are not you. బాగా అర్థం చేసుకోండి. You are not you, because the body and blood which is in you is Christ's. ఆయన రక్తం తాగి నీ రక్తంలో కలుపుకుంటున్నావు కనుక ఇది నీ రక్తం కాదు, క్రీస్తు ప్రభుల వారి రక్తం. ఆయన దేహంని తింటున్నాము కనుక మన దేహాన్ని ఆయన దేహంగా మార్చేసినాం కనుక ఈ దేహం నీది కాదు, క్రీస్తుది. క్రీస్తు ప్రభుల వారి ఈ దేహంతో నువ్వు పాపం చేయగలవా? చేస్తున్నావు. దాన్ని మానుకొమ్మని పౌలు అంటున్నాడు. ఎందుకంటే ఒకే పాత్రలో దయ్యములకు దేవునికి అర్పితమైన వాటిని నువ్వు పోయలేవు, పోయనేరరు. యు కెనాట్ డూ ఇట్. వన్స్ యూ పార్టేక్ ఇన్ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, యువర్ లైఫ్ మస్ట్ చేంజ్. ప్రభు భోజనం తీసుకునే 10 నిమిషాల కొట్లాడుతూ ఉన్నావు. వాట్ ఈజ్ యువర్ లైఫ్? ఏమైపోతావు చివరికి? పౌలు ఇంకా చాలా కఠినమైన మాటలు మాడుతున్నాడు. ఆయన 11వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును తినునో
లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న వలెను. అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలవటకే తిని తాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులగుచున్నారు, రోగులగుచున్నారు, చాలామంది నిద్రిస్తున్నారంటే చచ్చిపోతున్నారు మీరు అని యేసుక్రీస్తు ప్రభుల వారి శరీర రక్తాల పుణ్య విషయాలను గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇది ఆయన శరీర రక్తమని వివేచించి తిని త్రాగాలి. ఇది చాలా నీ వలన చాలాసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ప్రబోజనం తీసుకోను, ఎందుకంటే నేను మద్యపానం సేవిస్తున్నాను, ధూమపానం సేవిస్తున్నాను కనుక నేను ప్రబోజనం తినను. నేనంటాను, ఒకవేళ మీరు నాతో విభేదించవచ్చు ఈ మాటతో, ఇతరుల మనస్సులను హానిపరిచి గాయపరిచి వారికి నష్టాన్ని కల్పించే పాపం కంటే ఈ మద్యపానమే మేలేమో అని నాకు అనిపిస్తుంది. సో ఆ మద్యపానము ధూమపానము కంటే ఘోరమైన పాపం, మనుషులను హింసింపెట్టే ఘోరమైన పాప కలి మీరు చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరక్తాలను పాలవంపులు పొంది ప్రయోజనమేమి? ఇది మీరు ఆలోచించవలసిన సంగతి. సో లవ్ యువర్ నేబర్స్, ఫర్గివ్ యువర్ నేబర్స్, హ్యావ్ గుడ్ ఫెలోషిప్ విత్ దెమ్ బిఫోర్ యూ కమ్ అండ్ నీల్ అట్ ద టేబుల్ ఆఫ్ గాడ్. ప్రభు బల్ల యొద్ద వచ్చి మోకరించక మునిపే అందరితో మీరు సమాధాన పడవలసి ఉంది. అప్పుడు దీన్ని మీరు తిని తాగవలసి, లేకపోతే మీకు జబ్బులు వస్తాయి, మీరు అనారోగ్యాల పాలవుతారు, మీలో అనేకులు చచ్చిపోతారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీర రక్తముల విషయంలో బహు జాగ్రత్త అవసరం. పరిశుద్ధ మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు ఆయన అనంటే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం వద్దనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి మళ్ళొచ్చి మోకళ్ళను, అప్పుడు నీ అర్పణ అంగీకరించబడతాది. దిస్ ఈజ్ వాట్ జీసస్ ఈస్ టెల్లింగ్ యూ. నేను చెప్పే సంగతి కాదు, జీసస్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ప్రబోజన సంస్కారాలను మనం ఆచరిస్తున్నాం, ఇది మన ధన్యత. నీరో చక్రవర్తి కాలంలో ప్రబోజనాలను బహిరంగంగా అసలు ఆచరించేంత అవకాశం లేదు వారికి. ఇప్పుడు మనం ఎంతో దర్జాగా చర్చలో కూర్చొని ప్రబోజనం తీసుకుంటున్నాం. అప్పుడు క్రైస్తవులకు, ఆది అపోస్తలిక క్రైస్తవులకు ఈ అవకాశం లేదు. నీరో చక్రవర్తి వారిని బయటికి గుంజి వారు మనుష్య శరీరక్తాలను భుజిస్తున్నారు, వీరు నరమాంస భక్షకులను బయటికి గుంజి గోలలో నుంచి వారి మీద నూనె పోసి అగ్గిపెట్టి కాల్చి చంపిన దాఖలాలు చరిత్రలో మనకు కనపడతాయి. బట్ వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ టైమ్ టు పార్టేక్ ఇన్ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వాట్ ఆర్ యూ చేంజింగ్? మన జీవితానికి ఏమి పరమార్థం? ఇది మనం జ్ఞాపకం పెట్టుకొని క్రీస్తు ప్రభుల వారి యొక్క పుణ్య బలిదానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను మనం తగ్గించుకుంటూ, ప్రభువా అనేకుల కోసం నువ్వు ఇంత తగ్గించుకున్నావా, మేమెంత నీ ముందు అని మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తు ప్రభువుల శరీరక్తాలలో పాలవంపులు పొంది ఆ దీవెనలు పొందాలా. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం మనకు అనుగ్రహించగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్యం కొరకు స్తోత్రం. మీరు ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంతో బాధపడే వారిని మీ గాయపడిన స్థాయితో ముట్టిపూర్ణ స్వస్థతని మరలా మేము వాక్యం ధ్యానించడానికి నీ మేలు మాకు మన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. త్రియక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడుగుండుగాక. ఆమెన్.